సోదరి సోదరులారా, అనంతపురం జిల్లాలో ఇప్పుడు మన కలెక్టర్ సార్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రం ఏమంటే, రాయదుర్గం నుండి గుమ్మగట్ట మండలం వరకు చెట్లు పెంచిన రోడ్డు పక్కల చెట్లు పెంచింటే మనము సార్కి ఒక అర్జీ ఇవ్వాలని వచ్చినాము. టైం కూడా భారమైంది. కింద మేడం ఉంటే మేడంకి ఇచ్చేసాం. మూడు అర్జీలు ఏమంటే, ఒకటి పుల్లకుంటలో ఇల్లు స్థలాలది, ఒకటి రోడ్డు పక్కన కమ్మలు నాటి చెట్లు బాగా పెద్ద వయసు అవి బాగా నీడగా వచ్చినాయి, కోళ్ళు ఎత్తి పెరిగినాయి చెట్లు కూడా, ఏది యాప చెట్లు అవన్నీ. దానిపైన ఒక అర్జీ. పుల్లకుంట్లో ఇండిమెంట్ ల్యాండ్లో ఒక ఇల్లు కట్టుకున్నారు, దానిపైన ఒక అర్జీ. ఈ బాలికలకి చిన్న వయసులోనే మ్యారేజ్ చేస్తున్నారు. ఈడ అధికారులు పట్టుకుంటారనే ఎక్కడెక్కడ గుడి దగ్గర పోయి చేస్తున్నారు. ఇలాంటివి జరిగితే ఇప్పుడు అక్కడ అంతా ఆ ప్రాంతంలో అంతా వలసలు పోయేవాళ్ళే. వాళ్ళకి ఇప్పుడే నడాలు కాళ్ళు చేతులు అంతా బిగుసుకొని పెట్టాయి. చిన్న వయసులో పెళ్లి చేస్తే అక్కడ అత్తమామ పోరా, ఇక్కడ పిల్లలు పోరా, పిల్లలు అయిన తర్వాత ఇక్కడ భర్త పోరా, ఇక్కడ పని పోరా, ఇవన్నీ ఆమె మీదకి పడితే ఆమె ఎన్ని రోజులు ఇదవుతుంది అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు దీనిపైన మన సార్ గారికి తెలియజేసినాం. మన కలెక్టర్ ఆఫీస్కి ఒక అర్జీ ఇచ్చి తెలియజేసినాం. దీనిపైన చర్య తీసుకోండి. చర్య తీసుకోకున్నట్ల మీరు అక్కడ సచివాలయాలు ఉంటాయి, వాళ్ళ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఊరూరులో వీళ్ళు ఉంటారు, ఆయా వర్కర్లు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, గర్భవతి అయినప్పుడు నువ్వు ఇట్లయినావు అట్లయినావు, నువ్వు చిన్న వయసు, నీ ఆధార్ కార్డు చెల్లదు అనేది ఏంటి కోసం వాళ్ళని బెదిరిస్తున్నారు, ఏంటి కోసం ధరికి చేరేటట్ల ఇబ్బంది బ్రీడ్ ప్రాంతాలు చేస్తున్నారు అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దాన్ని ఎన్ని గంటల పైన చేయండి. మేము కమ్యూనిస్టులు కాదు ఇలాంటివి పట్టేయాల్సి ఉండేది. మీరు గ్రామాల్లో అధికారులు ఉంటాయి, సచివాలయాలు వచ్చినాయి గ్రామంలోకి, ఆ సచివాలయ సిబ్బంది చూడాలా. ఇట్లా ఇంటి స్థలాలు కావాలంటే ఎంఆర్ ఆఫీస్ సిబ్బంది చూడాలా, ఇట్లా చెట్టు గిట్టు కావాలంటే ఆ ఫారెస్టులు చూడాలా. ఇవన్నీ వెనుకబడితనంలో పెడుతుంటే అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి అర్జీలు ఇచ్చినాం. చూడండి, గాలిమరికి కావాలంటే ఎంత తీసుకుంటారు, ఆ ఫ్యాన్ ఎంత హైట్ ఉంటే అది కిందికి ఏమన్నా వాలి కిందికి పడినా కూడా ఏరే వాళ్ళు పొలంలోకి పడకూడదని 3 ఎకరాలు కొంటారు. ఆ గాలి ఫ్యాన్కి 3 ఎకరాలు కొంటారు. ఇప్పుడే మన ప్రాంతంలో మన జిల్లాలో మస్తు గాలి ఫ్యాన్లు, అవే పోలు చెట్లు మాటికి బలవంతంగా కరెంటు దాంట్లో తీసుకోకపోతే ఊరూరికి ఒక ఫ్యాన్ అయ్యి నష్టపోచ్చింది ఏముంది. ఊరూరికి ఒక ఫ్యాన్ అయ్యి మండలానికి ఒక ఫ్యాన్ ఇచ్చినా కూడా చాలా మస్తు అవుతాయి కరెంటు. ఎక్కడి నుంటో ఇతర దేశాల్లో తెచ్చినట్ల ఈ పెట్రోలు, డీజిల్, ఈ గ్యాస్ ఎట్లా తెస్తున్నారో ఏరే రాష్ట్రాల నుండి అట్లా ఇబ్బంది పడుతున్నారు. మన ప్రాంతంలో ఇబ్బంది అవుతుంది. మళ్ళీ దీన్ని ఎందుకు పట్టించుకోలేదని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.